హలో గైస్, నా పేరు మహేందర్. వెల్కమ్ టు మై ఛానల్. ప్రకారం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫైనల్గా ఛాంపియన్షిప్ ట్రోఫీ అయితే ఎండ్ అయిపోయింది. అండ్ దాట్ టు పాజిటివ్ నోట్లో ఎండ్ అయింది. ఇండియా ఛాంపియన్షిప్ ట్రోఫీ 2025 గెలిచేసింది. ఎప్పుడో 2013వ సంవత్సరంలో ధోని క్యాప్టెన్సీలో గెలిచాం. అండ్ మళ్ళీ ఇప్పుడు రోహిత్ శర్మ క్యాప్టెన్సీలో మనం ఛాంపియన్షిప్ ట్రోఫీని అయితే గెలిచాం. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ ఫైనల్ గురించి కాదు. ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీని అసలు మనం ఎలా గెలిచాం, ఏ ఫ్యాక్టర్స్ మనకి హెల్ప్ చేసాయి మనం గెలవడానికి అనేది కొంచెం డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టీమ్ వర్క్. అంటే ఇండియా టీం ఇప్పుడు ఏదైతే ఛాంపియన్షిప్ ట్రోఫీకి ఆడిందో ఆ టీం యాక్చువల్గా ది బెస్ట్ ఎవర్ ఇండియన్ టీమ్ ఇన్ రీసెంట్ టైమ్స్. అంటే ఎప్పుడో సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ లాంటి వాళ్ళందరూ కూడా రిటైర్ అయిపోయిన తర్వాత మనకి కొంతమంది బెస్ట్ ప్లేయర్స్ ఉన్నారు. యాక్చువల్గా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, ధోని ఇలాగ మంచి మంచి ప్లేయర్స్ అందరూ ఉన్నారు. బట్ అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం మన టీంలో ఒక ప్రాపర్ ఫుల్ఫిల్మెంట్ అనేది లేకుండా పోయింది. అంటే టీంలో 11 మంది ప్లేయర్స్ ఆడతారు కదా, ఈ 11 మందిలో బౌలర్స్ 4 లేదా 5 ఉంటారు, కొన్నిసార్లు 6 కూడా ఉంటారు, అంటే ఆల్రౌండర్స్ అలా ఉంటారు. అండ్ బ్యాట్స్మెన్స్ ఒక 7 లేదంటే మ్యాక్సిమం 8 మంది వరకు ఉంటారు ఆల్రౌండర్స్తో. ఇప్పుడు కూడా అలాగే ఉన్నారు, 8 మెంబర్స్ బ్యాట్స్మెన్స్ అయితే ఉన్నారు మనకి. బట్ వాళ్ళల్లో మ్యాక్సిమం టు మ్యాక్సిమం ఒక 3 పీపుల్ మాత్రమే పర్ఫామ్ చేయగలరు. మిగతా వాళ్ళు అంత క్రిటికల్ సిచ్యువేషన్స్లో పర్ఫామ్ చేసే సిచ్యువేషన్ అయితే లేదనమాట. అలాగే బౌలర్స్లో కూడా 2 పర్ఫామ్ చేస్తే ఇంకొక 2 ప్రాపర్గా పర్ఫామ్ చేసేవాళ్ళు కాదు. ఇలాంటి కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉండేవి మనకి. బట్ ఇప్పుడు అలా కాదు. మన టీంలో ఉన్న ప్రతి ఒక్క ప్లేయర్ కూడా తన బెస్ట్ ఇచ్చారు. ఒకసారి ఆ 11 పేర్లు చదువుతా చూడండి. రోహిత్ శర్మ బెస్ట్ ఇచ్చాడు, శుభ్మన్ గిల్ బెస్ట్ ఇచ్చాడు, విరాట్ కోహ్లీ బెస్ట్ ఇచ్చాడు, శ్రేయస్ అయ్యర్ బెస్ట్ ఇచ్చాడు, అక్షర్ పటేల్ బెస్ట్ ఇచ్చాడు, కేఎల్ రాహుల్ బెస్ట్ ఇచ్చాడు, పాండ్యా ఎప్పుడు ఇస్తూనే ఉంటాడు, రవీంద్ర జడేజా బెస్ట్ ఇచ్చాడు, మహమ్మద్ షమీ బెస్ట్ ఇచ్చాడు, కుల్దీప్ యాదవ్ బెస్ట్ ఇచ్చాడు, వరుణ్ చక్రవర్తి ది బెస్ట్ ఎవర్ ఇచ్చాడు అసలు. సో నేను అంటుంది ఏంటంటే ఇలాగ 11 మంది కూడా ది బెస్ట్ ఎవర్ అవుట్పుట్ని అయితే ఇచ్చారు. వేరే టీముల్లో అదే మిస్ అయింది. వేరే టీముల్లో ఈ 11 మంది ప్లేయర్స్ కాన్స్టెంట్గా పర్ఫామ్ చేయడం, కన్సిస్టెంట్గా అవుట్పుట్ ఇవ్వడం అనేది మిస్ అవుతూ వచ్చింది. అది ఇండియాకి ది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. నెంబర్ 2 సీసీ, అంటే క్యాప్టెన్ అండ్ కోచ్. వీళ్ళిద్దరూ తీసుకున్న డెసిషన్స్ యాక్చువల్గా టీమిండియాని ముందుకు నడిపించాయి. 2013లో సేమ్ అదే కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనకు హెల్ప్ అయింది. బట్ అప్పుడు ఇంకా కోచ్ నుంచి కూడా అంతగా సపోర్ట్ లేదు మనకి. బట్ క్యాప్టెన్ నుంచే పీక్స్ లెవెల్ సపోర్ట్ వచ్చింది. 2013 మనం ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిచాము అంటే దానికి రీజన్ ధోని క్యాప్టెన్సీ అండ్ ధోని మాస్టర్ మైండ్. అండ్ ఇప్పుడు మనకి గంభీర్ కోచ్గా ఉండడం అండ్ కోచ్ కొన్ని ఎక్స్ట్రాడినరీ డెసిషన్స్ తీసుకోవడం. అంటే చాలామంది స్పిన్నర్లతో బౌలింగ్కి వెళ్ళాడు. అంటే మీరు చూడండి, జడేజా స్పిన్నర్, అక్షర్ పటేల్ స్పిన్నర్, కుల్దీప్ యాదవ్ స్పిన్నర్, వరుణ్ చక్రవర్తి స్పిన్నర్, 4 స్పిన్నర్లతో టీమిండియా స్క్వాడ్ని సెలెక్ట్ చేశాడు. ఇనీషియల్గా అలా వరుణ్ చక్రవర్తిని సెలెక్ట్ చేసినప్పుడు కొంతమంది ఏమన్నారంటే ఈ కేకేఆర్ బ్యాచ్ అందరినీ కూడా తీసుకొని వచ్చి పెడుతున్నాడు అన్నారు. అంటే వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, సో ఇలాగ వీళ్ళని పెడుతున్నాడు అన్నారు. బట్ ఎప్పుడైతే హర్షిత్ రాణాని తీసి వరుణ్ చక్రవర్తిని పెట్టాడో హిస్ డెసిషన్ ఈజ్ 100% రైట్ అని ప్రూవ్ అయింది. ఈవెన్ హర్షిత్ రాణా కూడా కరెక్ట్ డెసిషనే, ఎందుకంటే ఒక ప్రాపర్ పేసర్ తను. సో మనకి రైట్ ఆప్షన్ అయింది. ఆ టైంలో ఏంటంటే సిరాజ్ని పిక్ చేసుకోలేదు, కేవలం కేకేఆర్ వాళ్ళనే చూస్ చేసుకున్నాడని చెప్పి అన్నారు. కానీ బట్ డెఫినెట్గా ఈ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో అవే ఇప్పుడు ఇండియాని ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలిచేలా చేసాయి, అదైతే క్లియర్. అండ్ తర్వాత రోహిత్ శర్మ తన క్యాప్టెన్సీతో వీళ్ళందరినీ కూడా ప్రాపర్గా యూటిలైజ్ చేసుకున్నాడు. అంటే నేను కొన్ని డెసిషన్స్ చూశాను కదా రోహిత్ శర్మవి, అవి చాలా అంటే చాలా వైల్డ్గా ఉంటాయి. చాలా త్వరగా రియాక్ట్ అవుతుంటాడు, ఫాస్ట్ రియాక్షన్స్ ఉంటాయి. అంటే పవర్ ప్లేలో ఫస్ట్ 5 ఓవర్స్ చూస్తాడు, ఏదైనా కొంచెం అటు ఇటు అవుతుంది అనిపిస్తుందా ఇమీడియట్గా స్పిన్నర్స్ని అటాక్లో దించేస్తాడు. కుల్దీప్ యాదవ్ని, వరుణ్ చక్రవర్తిని దించుతూ ఉంటాడు. సో బేసిక్గా ఇనీషియల్ 10 ఓవర్స్ పవర్ ప్లేలోనే స్పిన్నర్స్ని దింపడం, అది కూడా చాలా అటాకింగ్ మోడ్లో ఉంచడం, ఫీల్డింగ్ అంతా కూడా. సో ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ డిఫరెంట్ అనమాట. అంటే రోహిత్ శర్మ ఆలోచించే విధానం కూడా చాలా పర్ఫెక్ట్గా ఉంది. అందుకే మొత్తం అన్నీ కూడా మనకు అనుకూలంగా వచ్చాయి. అఫ్కోర్స్ టాస్లు ఓడిపోయాడు, 14 కాదు 15 కాదు ఎన్నైనా ఓడిపోనివ్వండి, మ్యాచ్లు గెలిచాడుగా, మనకు అది కదా ఇంపార్టెంట్. సో ఒక పక్క కోచ్, మరో పక్క క్యాప్టెన్సీ, ఇవి రెండు కూడా ది బెస్ట్ ఇచ్చాయి. కొంతమంది కంపేర్ చేస్తూ ఉంటారు, మనం 2013లో ఎంతకంటే వరస్ట్ సిచ్యువేషన్స్లో గెలిచాము అని. అంటే కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఆఫ్ కోర్స్ ఎంఎస్ ధోని ఈజ్ ద గ్రేటెస్ట్ క్యాప్టెన్ ఇండియా ఎవర్ సీన్. అంటే ఇప్పటికీ కూడా వీళ్ళందరితోని కంపేర్ చేసుకున్నా కూడా ఎంఎస్ ధోని క్యాప్టెన్సీ అనేది ది బెస్టే. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు, అప్పుడున్న సిచ్యువేషన్స్ వేరు. ఇప్పుడున్న టీం వేరు, అప్పుడున్న టీం వేరు. ఇప్పుడున్న బ్యాటర్స్ అండ్ బౌలర్స్ వేరు, అప్పుడున్న బ్యాటర్స్ అండ్ బౌలర్స్ వేరు. ఇప్పుడున్న ఆపోనెంట్స్ వేరు, అప్పుడున్న ఆపోనెంట్స్ వేరు. అప్పుడు ఇంకా టఫే అయి ఉండొచ్చు.
బట్ అయినా కూడా కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ సిచ్యువేషన్స్లో ఎలా ఆడాలనే క్లారిటీ ఉంది. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు మ్యాచెస్ అన్నీ కూడా నడిచాయి. సో దానికి తగ్గట్టే వీళ్ళు గెలిచారు. సో ఎవరిని కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. బేసిక్గా ఇంకొక రీజన్ ఉంది, దాన్ని మన సైడ్ కొంతమంది యాక్సెప్ట్ చేయరు, బట్ డెఫినెట్గా అది కూడా ఒక రీజను. మన సైడ్ అంటే ఇండియాలో కొంతమంది యాక్సెప్ట్ చేయకపోవచ్చు, బట్ డెఫినెట్గా ఇది ఇండియాకి చాలా మంచి అడ్వాంటేజ్ని అయితే ఇచ్చింది. అదేంటంటే సేమ్ పిచ్లో కంటిన్యూస్గా అన్ని మ్యాచెస్ ఆడటం. ఇప్పుడు ఎవరికో కానీ రాని ఫెసిలిటీ ఇది, అంటే దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం ఏదైతే ఉందో దాంట్లోనే ఇండియా స్టార్టింగ్ నుంచి మ్యాచెస్ అన్నీ కూడా ఆడుతూ వచ్చారు. సో అదైతే మనకి క్లారిటీ ఉంది కదా. సో అందులో ఆడడం అనేది కూడా ఇండియాకి చాలా వరకు హెల్ప్ చేసిందనే చెప్పాలి. అంటే మిగతా వాళ్ళకి దాని మీద ఎక్కువ ప్రాక్టీస్ ఉండదు. మిగతా టీమ్స్ ఏవైతే అక్కడికి వచ్చి ఆడాయో, అంటే బేసిక్గా ఇది 2 చోట్ల జరిగింది. పాకిస్తాన్లోని జరిగింది అండ్ ఇక్కడ జరిగింది. పాకిస్తాన్లో కూడా ఒక స్టేడియంలో జరగలేదు. కరాచీలోని నేషనల్ స్టేడియంలో జరిగింది, లాహోర్లోని గడాఫీ స్టేడియంలో జరిగింది, రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జరిగింది. ఈ 3 స్టేడియంస్లోని కూడా జరిగింది. సో అక్కడ ఏ టీంకి కూడా ఒకటే స్టేడియంలో కాన్స్టెంట్గా మ్యాచెస్ ఆడే అడ్వాంటేజ్ అయితే రాలేదు. బట్ ఇండియాకి మాత్రం ఈ దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఆడే అడ్వాంటేజ్ అయితే వచ్చింది. సో దానివల్ల ఆ పిచ్ని పూర్తిగా అర్థం చేసుకోగలిగారు. ఫస్ట్ మ్యాచ్ మనకి బంగ్లాదేశ్తో అయ్యింది, తర్వాత మ్యాచ్ పాకిస్తాన్తో అయ్యింది. ఈ 2 టీమ్స్ కొంచెం వీక్ టీమ్సే. అండ్ ఈ 2 టీమ్స్ మీద ఆడిన టైంకి మనకు ఒక కంప్లీట్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది దాని మీద. అండ్ ఆ తర్వాత న్యూజిలాండ్తో ఆడాం, బట్ దాంట్లో కూడా మనం చాలా ఈజీగా గెలిచేసాం. యాక్చువల్గా 44 రన్స్తో గెలిచేసాం. సో మనకు ఆ తర్వాత ఎక్స్పీరియన్స్ అనేది బాగా బిల్డ్ అవుతూ వచ్చింది. అది ఆస్ట్రేలియాతో గెలవడానికి హెల్ప్ చేసింది, అండ్ ఇప్పుడు ఫైనల్గా న్యూజిలాండ్తో గెలవడానికి కూడా హెల్ప్ చేసింది. అండ్ మనం స్పిన్నర్స్ని అంత కాన్స్టెంట్గా ఎందుకు వాడగలిగామంటే ఆ పిచ్ ఎప్పుడు ఎలా పర్ఫామ్ చేస్తుందో మనకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి. సో అలా ఇది కూడా ఒక రీజన్ అయింది ఇండియా ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీ గెలవడానికి. బట్ ఆఫ్ కోర్స్ కొంతమంది ఇది కరెక్ట్ కాదంటారు, కానీ ఇది కరెక్టే నా దృష్టిలో. ఎందుకంటే ఇండియన్ ప్లేయర్స్ కనుక పాకిస్తాన్కి వెళ్ళినట్టయితే సేఫ్గా తిరిగి వస్తారో అనేది తెలియదు. అంటే వేరే ప్లేయర్స్ అందరికీ చాలా హెవీగా సెక్యూరిటీని అయితే అరేంజ్ చేశారు, బట్ ఇండియన్ ప్లేయర్స్ కోసం ఎంత సెక్యూరిటీని అరేంజ్ చేసినా వాళ్ళలోనే ఎవరో లీకులు ఇచ్చేసే అవకాశం కూడా ఉంది. సో అందువల్ల ఏంటంటే వాళ్ళు మ్యాక్సిమం వెళ్ళకపోతేనే సేఫ్, అందుకే వెళ్ళలేదు. అందుకని దుబాయ్లో ఏర్పాటు చేశారు. ఇంకా ప్లేయర్ సేఫ్టీ కంటే ఏది ఇంపార్టెంట్ కాదు. పోనీ అలాగని పాకిస్తాన్ సరే ఛాంపియన్షిప్ ట్రోఫీ నుంచి ఇండియాని తీసేసేయండి, మేము వాళ్ళు లేకుండానే కండక్ట్ చేసుకుంటాం అనడానికి లేదు. ఎందుకంటే ఇండియా ఈజ్ ద టాప్ మోస్ట్ టీమ్. అండ్ ఇంకొకటి బీసీసీఐ ఇప్పుడు ఐసీసీలో మెజారిటీ ఆఫ్ ద రెవెన్యూని షేర్ చేస్తోంది. అంటే మిగతా అన్ని టీములు కలిపినా కూడా 30% ఆఫ్ బీసీసీఐ రెవెన్యూ మాత్రమే ఉంటుంది. కేవలం బీసీసీఐ మాత్రమే నియర్లీ 90% ఆఫ్ రెవెన్యూని అయితే హోల్డ్ చేస్తుంది. సో అందువల్ల వాళ్ళని కాదనడానికి లేదు. అండ్ ఇండియా నుంచే ప్లేయర్స్, ఇండియా నుంచే యాడ్స్, ఇండియా నుంచే రేటింగ్స్, ప్రమోషన్స్, ఎవ్రీథింగ్ ఇక్కడ నుంచే నడుస్తూ ఉంటాయి. మనకి ఇండియాలో క్రికెట్ అంటే పిచ్చి కాదు, ఒక వ్యసనం. అది మనకందరికీ తెలిసిందే, అది వాళ్ళకు కూడా తెలిసిందే. సో అందుకని ఇంకా వేరే ఆప్షన్ లేదు, ఇండియాతో ఖచ్చితంగా ఆడించాల్సిందే. ఒకవేళ గెలిస్తే వాళ్ళకి అడ్వాంటేజ్ కదా అనుకున్నారు, బట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ఎలాగ ఓడిపోతారని మనకు తెలిసిందే, అదే జరిగింది లాస్ట్కి. సో అలాగే వాళ్ళు ఓడిపోయారు. సో దానివల్ల కొంతమంది ఇది కరెక్ట్ కాదు అంటారు, కానీ ప్లేయర్ సేఫ్టీ కంటే ఏది ముఖ్యం కాదు. అలాగని ఇండియాని బీసీసీఐని పక్కకు పెట్టి ఒక ఐసీసీ టోర్నమెంట్ అయితే కండక్ట్ అవ్వలేదు కూడా. సో అది ఇక్కడున్న పాయింట్ అనమాట. సో అందువల్ల తప్ప రైటా అనేది పక్కన పెడితే ఎండ్ ఆఫ్ ది డే మనకి ఒక అడ్వాంటేజ్ వచ్చింది, అండ్ అది మనం గెలవడానికి కొంతవరకు హెల్ప్ చేసింది. సో ఇండియా అయితే ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలిచింది. సో ఒక హ్యాపీ న్యూస్. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఇంకేమైనా రీజన్స్ ఉన్నాయనుకుంటున్నారా ఇండియా ఈ ఛాంపియన్షిప్ ట్రోఫీని గెలవడానికి? నేనైతే ఈ 3 రీజన్స్ అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పుడు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరిదాస్ మైదర్, అక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బాబా మీటో నెక్స్ట్ వీడియో. బై బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడాన్ని గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేదు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు.
వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.